అంటే పేదవాడికి డెవలప్ అవ్వాలంటే వాడికి కావాల్సిన ఆకలి తెచ్చాలి, అంతేగాని రోడ్లు వేస్తే పేదవాడు డెవలప్ అవుతాడా? చెప్పండి, మీరు ఆలోచించండి. పేదవాడు డెవలప్ అవ్వాలంటే వాడికి కావాల్సిన చేయూతని ఇవ్వాలి, అంతేగాని రోడ్లు బిల్డింగ్లు కడితే అది డెవలప్మెంట్ కాదు. పేదవాడిని ఏ రకంగా ఆదుకుంటే అది డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి వాడు పేదరికం నుంచి పైకి వస్తాడు, అంతేగాని రోడ్లు వేస్తే దేనికి ఉపయోగం అండి? 600లో ఒకటే చేయలే, అన్నీ పక్కన పెట్టాడు. బాబు వస్తే జాబ్ అన్నాడు, జాబులు రావాలంటే ప్రతి ఇంటికి ఒక జాబ్ అన్నాడు, జాబ్ లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్నాడు. ఏది చేయలే, అన్ని అబద్ధాలు చేసి పెట్టి మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు. మళ్ళీ అనేక ఇస్తా అంటున్నాడు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు, ఉమెన్స్కి ఫ్రీ సర్వీస్ అంటున్నాడు. అంత గ్యాంబ్లింగే, ఏది చేయడు. నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు ఆకట్టుకొని ప్రజలు వాళ్ళకి మేలు జరిగితేనే ఓటేయమంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఆ మాట అనగలుగుతాడా? ఎందుకంటే అతను అంతా మోసకారి, మోసపూరితమైన మాటలు చెప్పాడు. ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. ఎట్లా వేస్తారు ప్రజలు? రాజధానులు అందరూ అన్ని ఏరియాలు డెవలప్ అవ్వాలి. ఒక్క రాజధాని ఒక చోట పెట్టి ఇంకో చోట ఏమి లేకుండా ఉంటేట అది 3 డివిజన్లు 3 రాజధానులు ఉండాల్సిందే. అన్ని చోట్ల డెవలప్ అవ్వాలి. అయ్యో ఒక రాజధానిలో మొత్తం పెట్టుబడి అంతా రాష్ట్రంలో పెట్టుబడి అంతా ఒక చోట పెట్టి ఇక్కడే డెవలప్ అంటే ఎట్లా కుదిరి? అంతా ఒకటైతే మళ్ళీ ఇబ్బందులు పడతారు. అన్ని చోట్ల ఉండాలి, 3 రాజధానులు ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలి. 2 సంక్షేమం అభివృద్ధి 2 తీసుకెళ్తున్నాడు. ముందు ఆ 2 ఉంటేనే మరి అభివృద్ధి కావాలంటే విద్య, వైద్యం అన్నీ ఈ నాడు నేడు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు అయి ఉందా? మరి అదే అభివృద్ధి కూడా అదే. మీకు స్కూల్స్ డెవలప్ చేశాడు, పగిలిపోయే వాటిని రిపేర్ చేశాడు, అన్నీ చేశాడు. మరి అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే, ఇవన్నీ చేస్తేనే అభివృద్ధి.